హలో ఎవ్రీవన్. ఇవాళ మనతో పాటు ఉన్నారు క్రియేటివ్ డైరెక్టర్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ గీతా కృష్ణ గారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హాయ్. సార్, ఎమ్మెల్సీ కవిత గారికి మళ్ళీ కీలక పదవిలు ఇవ్వబోతున్నారు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. సో తనకి ఎలాంటి పదవి ఇవ్వబోతున్నారు, మీ అభిప్రాయం? తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా అది ముందు ఆవిడెవరు గుండు సుధారాణి చేసేవారు. ఆవిడ జంప్ జిల్లాని ఇటు రేవంత్ రెడ్డి. ఆబ్వియస్ గా ఎవరి పవర్లో ఉంటే వాళ్ళకి అక్కడ వెళ్ళే అవకాశం ఉంటే, కొంతమంది వాళ్ళు రానివ్వరు, వీళ్ళు కోవర్ట్ గా వెళ్ళి అక్కడ ఎదవేసలు వేస్తారు, రానివ్వరు. అటువంటి వాళ్ళని కనిపెట్టుకోవడమే సీఎం పని. వీళ్ళకి కొంతమంది ఉంటారు, ఇది ఎందుకు వస్తున్నాడు, ఇది ఎందుకు వస్తుందని. ఆ విధంగా అమ్మాయి జెన్యున్ గా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ పాత్రలో కవిత చాలా కాలం సైలెంట్ గా ఉంది. ఒక విధంగా ఇలా ఈ సైలెన్స్ గివ్స్ ఎ గుడ్ నేమ్. ఇప్పుడు మళ్ళా వచ్చింది అనుకో, ఏదో మాట్లాడాలి, ఏదో మాట్లాడితే కానీ పొలిటికల్ కెరీర్ ఉండదని తను అనుకుంటది. అందరూ మీడియాలో వచ్చేస్తాను, నేను రావట్లేదని. మీడియాలో ఎక్కువ రావడం కూడా మంచిది కాదు. అస్తమానం ఫెమిలియారిటీ బీట్స్ కంటెంప్ట్ అంటారు. ప్రతిరోజు మీరు ఫెమిలియర్ అయిపోయి ఇచ్చేస్తే అది నీకు బ్యాడ్ వస్తుంది. మనం అంటే తప్పదు కాబట్టి సోషల్ మీడియాలో జరుగుతున్నవి, జరగబోయేవి, జరుపుతానని ప్రామిస్ చేసినవి ప్రజలకు చెప్పాలి. ఎస్పెషల్లీ మీ, ఐఎమ్ ఏ వాయిస్ ఆఫ్ పబ్లిక్ పీపుల్. సో పీపుల్స్ వాయిస్ లాగా మాట్లాడాలని మీ ప్లాట్ఫామ్ వాడుకుంటున్నాం. సో వీళ్ళు పాత్ర లేకపోతే వాళ్ళకి గింగిర్లు ఇస్తుంది అనమాట. ఏదో ఒకటి ఉండాలి, డెఫినెట్గా ఇస్తారు. వాళ్ళు యాక్చువల్గా అపోజిషన్, మెయిన్ అపోజిషన్, మరీ అంత బ్యాడ్గా ఓడిపోలేదు. కేటీఆర్ ఈజ్ గుడ్ స్పీకర్. ఐ ఆల్వేస్ లైక్ ది ఫ్యామిలీ, మీకు బాగా మాట్లాడతారు కాబట్టి. నేను చెప్పేది కాదు, అందరికి తెలుస్తుంది. కేసీఆర్ హిమ్సెల్ఫ్ స్పీక్స్ ఫెంటాస్టిక్, కేటీఆర్ స్పీక్స్ ఫెంటాస్టిక్ ఇంగ్లీష్, అండ్ కవిత ఆల్సో బాగా మాట్లాడుతుంది. ఫస్ట్ రోజులే పార్లమెంట్లో బ్రహ్మాండంగా మాట్లాడిస్తుంది మటకర్లలో. సో అది తెలంగాణలో చాలా మందికి ఉంటుంది, బాగా మాట్లాడతారు. యాక్చువల్గా పాయింట్ మాట్లాడతారు. రేవంత్ రెడ్డి బస్తాలు మాట్లాడతాడు. సో బూతులు బూతులు మాట్లాడతాడని ఇది రెండు మాట్లాడేస్తాడు. మరి అది ఇట్స్ గిఫ్ట్ ఫర్ తెలంగాణ పీపుల్ అనుకుంటా. సో ఆ విధంగా ఈ అమ్మాయికి కూడా బాగా మాట్లాడాలని ఉంటుంది. ఇప్పుడు అందులోనూ చాలా ఈ మధ్య కొంచెం హెల్త్ కూడా బాగోలేదు అనుకుంటుంది కదా. సో అవన్నీ సరి చేసుకుని నౌ షీఈస్ కమింగ్ బ్యాక్ టు ద పవర్ అని నేను అనుకుంటున్నాను. అది ఇస్తారు. ఇచ్చిన తర్వాత స్లోగా అప్పుడులా కాకుండా డు నాట్ బ్లాబర్ నాన్ సెన్స్. బ్లాబరింగ్ చేసిందనే నాన్ సెన్స్ అంటే, విచ్ ఇస్ నాట్ సెన్స్ నా ఉద్దేశ ప్రకారం. దాన్ని అథెంటిక్ గా కేటీఆర్ ఇప్పుడు అథెంటిక్ గానే మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడ డబ్బులు ఇస్తున్నావో మొత్తం వాళ్ళకి తెలియదు. వాళ్ళ ఒకప్పుడు సీఎంలు సీట్లు కూర్చున్న వాళ్ళే కదా, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడెక్కడ వెళ్తే మొత్తం తెలుసు వాళ్ళకి. అంచేత కేటీఆర్ బ్లేమ్ చేసి దాంట్లో 60-70% కరెక్టే ఉండొచ్చు. దాన్ని ఏ విధంగా డిఫెండ్ చేసుకుంటాడు ఆయన సీఎం అనేది కావాలి. బిసైడ్ హైడ్రా, మళ్ళీ హైడ్రా ఆఫీసర్తో కూడా మళ్ళీ మాట్లాడించారు. ఇలాగ సోఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ అయితే తెప్పిస్తున్నాం, ఇవన్నీ చెప్పారు యాక్చువల్గా. బట్ అట్ ద సేమ్ టైమ్ కొంత అక్యూములేట్ అయింది బ్యాడ్, ఎవరైతే ఎఫెక్టెడ్ పార్టీయో. సో అదే విషయంలో ఇంకా చాలా చాలా విషయాల్లో రేవంత్ రెడ్డిని పాయింట్ చేసి కేటీఆర్ చెప్పాడు, డబ్బు ఎక్కడి నుంచి తరలిస్తున్నారు. ఎస్పెషల్లీ మన ఎలక్షన్స్కి కాంగ్రెస్ కూడా పోటీ చేస్తుంది కదా, మరి మన ఆ కూటమితోటి, మహాకూటమితోటి అక్కడ మన మహారాష్ట్ర, జార్ఖండ్ ఇవన్నీ. సో అటువంటి చోట్లకి డబ్బులు వెళ్ళినాయి అని ఈయన అన్నాడు. అదేవిధంగా అక్కడి నుంచి అటాక్ చేస్తారు ఇక్కడికి వాళ్ళు. ఇక్కడ కవిత గురించే మాట్లాడుకోవాలి కాబట్టి ఇప్పుడు ఐ విష్ ఆల్ ది బెస్ట్. కానీ ఈసారి బాగా మాట్లాడగల శక్తి ఉన్నప్పుడు అథెంటిక్గా మంచిగా మాట్లాడుతూ యూ మస్ట్ ట్రై టు సెల్ యువర్ ఐడియాస్ అనమాట. మీ ఐడియాస్ అమ్మి దాంతో క్యాష్ చేసుకోవాలి, మళ్ళా ప్రజల్లోకి రావాలి వాళ్ళు. కేసీఆర్ గారు యాక్చువల్గా యూ వాజ్ బికమ్ లిటిల్ ఓల్డ్. ఆయన ఒక మహావృక్షం కింద ఉన్న వీళ్ళిద్దరు ప్లస్ వాళ్ళ మేనోళ్ళు ఎవరో ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన వాళ్ళందరూ కలిసి బిల్డప్ చేయాలి. మళ్ళీ యూ హ్యావ్ టు రీబిల్డ్ ద లాస్ట్ ఇమేజ్ పోయిన ఇమేజ్ ని వాళ్ళు రీబిల్డ్ చేసుకోవాలి. అందులో దాన్ని ఆచితూచి మాట్లాడితే పాత్ర వచ్చిన వెంటనే కెమెరాలు వెళ్తాయి. షీఈ్ అ డాటర్ ఆఫ్ అది, తను మాట్లాడగలదు. కాకపోతే ఇవన్నీ అడుగుతారు జైల్లో, దాన్ని అది అవాయిడ్ చేస్తారు. అడగకుండా ఎందుకుంటారు, ప్రెస్ ఉంటారు, బట్ షీ విల్ అవాయిడ్. ఐ థింక్ అదే ఇప్పుడు అంతా అయిపోయింది చాప్టర్. సంథింగ్ హ్యాపెండ్. నవ్ ఐఎమ్ బ్యాక్ టు సమ్ పోస్ట్. ఐ విల్ డూ మై బెస్ట్. ఇందులో ఏమేమి చేయొచ్చు, స్త్రీలకు ఎంత ఏమేమి చేయొచ్చు, మహిళలకు ఎంతమంది ఏమేమి చేయొచ్చు అనేది తను మాట్లాడుతూ బాగా మాట్లాడగలదు కాబట్టి